వ్యవసాయ మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్. దీనిలో కూడా 3 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు 3 యూనిట్స్ ఉంటాయమ్మా. అంటే ఇవి 50 మార్క్స్ కాబట్టి 3 యూనిట్స్ ఉంటాయి. ఎన్ని మార్క్స్కు? 50 మార్క్స్కు. తర్వాత 10 మార్క్స్వే 5 ఇస్తారు. 5 రాయాల్సి ఉంటుంది అన్నమాట. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా అంటే చూడండి. యూనిట్ 1 వచ్చి ఇంట్రడక్షన్, తర్వాత సబ్జెక్ట్ వచ్చి అగ్రికల్చర్ మార్కెటింగ్. ఇది సబ్జెక్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యవసాయ మార్కెటింగ్. వ్యవసాయ మార్కెటింగ్. తర్వాత యూనిట్ 1 వచ్చి ఇంట్రడక్షన్. యూనిట్ 2 వచ్చి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏజిఎం. యూనిట్ 3 వచ్చి ప్లానింగ్ ప్రొడక్షన్. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఏమో ఇంట్రడక్షన్ ఏమంటాము? పరిచయం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏజిఎం అంటే ఏజిఎం అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్. ఓకే. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏజిఎం అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యవసాయ మార్కెట్. ప్రాథమిక నిర్మాణం. తర్వాత ప్లానింగ్ ప్రొడక్షన్ వచ్చి ప్రణాళిక ఉత్పత్తి. అర్థమైందా? ఇంట్రడక్షన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏజిఎం అగ్రికల్చర్ మార్కెట్ యొక్క ప్రాథమిక నిర్మాణం. ప్లానింగ్ ప్రొడక్షన్ ప్రణాళిక ఉత్పత్తి. ఓకే. తర్వాత దీంట్లో ఇంట్రడక్షన్లో వచ్చి ఇంట్రడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చరు, సెరికల్చరు, ఫ్లోరికల్చర్, ఆక్వాకల్చర్, జెనెటిక్ కల్చర్ అండ్ డైరీ ప్రోడక్ట్. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇంట్రడక్షన్లో హార్టికల్చర్ విన్నారా? ఆక్వా చేపలది, తర్వాత దీంట్లో అన్నీ ఉన్నాయి అన్నమాట. సెరికల్చర్
పట్టుకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. తర్వాత ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్లోకి వస్తే, ఫస్ట్ యూనిట్లోకి వస్తే ఇక్కడ మీకు చూడండి 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 అంటే 5 × 10 = 50 మార్క్స్. మీకు 18 వస్తే పాస్, 18 మార్క్స్ వస్తే పాస్ అన్నమాట. అర్థమైందా? తర్వాత చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్లోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఈ పరిచయంలోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయం చేసేటటువంటి పైరుల నుంచి, పైరు అంటే పంటలు నుంచి, పశువుల నుంచి. ఇక్కడ ఇంట్రడక్షన్ కదా, అగ్రికల్చర్ మార్కెటింగ్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, దానికి కావాల్సినటువంటి పశువులు. వ్యవసాయం చేసేటటువంటి పైరుల నుంచి, పశువుల నుండి మనకి ఏమవుతాయంటే రకరకాల పంటలు ఆడి లభిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పైరుల నుండి, అగ్రికల్చర్ నుంచి కానీ అనిమల్స్ అంటే ఇవేమి డొమెస్టిక్, ఈ అనిమల్స్ నుంచి, పైరుల నుంచి, పశువుల నుంచి మనకు రకరకాల పంటలు కానీ, రకరకాల పంటలు, వీటిలో రకరకాల పంటలు. తర్వాత పాడి అంటే పాడి పశువులు అంటారు, పాడి లభిస్తాయి. రకరకాల పంటలు పాడి లభిస్తాయి. పాడి అంటే చచ్చిపోతే పాడి కడతారంటారు, అది కాదు. ఇక్కడ పైరుల నుండి, పశువుల నుండి రకరకాల పంటలు, పాడి ఎరువులు అన్నమాట లభిస్తాయి. తర్వాత సేద్యం చేసేటటువంటి పంటల నుంచి ఇవి ఏవైతే ఏ సేద్యం అయితే చేస్తామో ఆ సేద్యం చేసేటటువంటి ఆ పంటల నుంచి, సేద్యం చేసే పంటల నుంచి ఏం లభిస్తాయి? ధాన్యాలు ఉత్పత్తి అవుతాయి. అంబిక ఓకే, అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈ పైరుల నుండి అంటే సేద్యం చేసేటటువంటి, పైరుల నుంచి అంటే సేద్యం చేసేటటువంటి పంటల నుంచి ఏం లభిస్తాయి? ధాన్యాలు లభిస్తాయి. తరువాత పాడి పశువుల నుంచి ఏం లభిస్తుంది? పాల ఉత్పత్తి అవుతుంది. అర్థమైందమ్మా? ఫస్ట్ వన్ ఇంట్రడక్షను. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ కాబట్టి ఆ అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యవసాయం మార్కెటింగ్, పైరులు, పశువులు, పైరుల నుండి, పశువుల నుండి రకరకాల పంటలు పాడి లభ్యమవుతుందన్నమాట. ఈ పైరుల నుంచి సేద్యం చేసే పంటలు ఏంటి అంటే ధాన్యాలు వస్తాయి. పైరుల నుండి అంటే సేద్యం చేసేటటువంటి పంటల నుంచి ధాన్యాలు అనేవి లభిస్తాయి. పైరు ఉంది అని అట్లే పెట్టుకుంటే ఇవన్నా వస్తాయా? రావు. కాబట్టి పైరుల నుంచి సేద్యం చేసే పంటలు, సేద్యం చేస్తే ధాన్యం లభిస్తుంది. పశువుల నుండి, పాడి పశువులు ఉన్నాయి అంటే పాలు ఉత్పత్తి అవుతాయి. అలా కాకుండా ఆవులే లేకుండా, పశువులే లేకుండా పాలు ఏమన్నా ఉత్పత్తి అవుతాయా? పాలు ఉత్పత్తి అవుతాయమ్మా? పాలు ఉత్పత్తి అవుతాయా? హలో, పశువులే లేకపోతే పాడి ఉత్పత్తి అవుతుందా? ఓకే. తర్వాత ఈ వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా అనేక ఇతర ఉత్పత్తులు కూడా లభిస్తాయి.
ఏమి ఇక్కడ ఈ వ్యవసాయ ఉత్పత్తులు, ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ప్రాసెస్ చేయడం ద్వారా, వ్యవసాయ ఉత్పత్తులు ప్రాసెస్ చేయడం ద్వారా అనేక వ్యవసాయ ఉత్పత్తులు ప్రాసెస్ చేయడం ద్వారా అనేక ఇతర ఉత్పత్తులు కూడా లభిస్తాయి. అంటే బై ప్రోడక్ట్స్ అర్థమవుతుందా? వ్యవసాయ ఉత్పత్తులు అనేటివి ప్రాసెస్ చేయడం ద్వారా, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తి చేయడం ద్వారా అనేక ఇతర ఉత్పత్తులు వేరే వేరేవి కూడా బై ప్రోడక్ట్స్ కూడా లభిస్తాయి. తరువాత ఈ వ్యవసాయ ఉత్పత్తుల కోవలోకి ఏమొస్తాయంటే, ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవేవి అంటే కలప అంటే అమ్మా టేకు, ఎరువులు, తోళ్ళు, అలాగే పారిశ్రామికంగా ఉపయోగకరమైనటువంటి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కలప, ఎరువులు, తోళ్ళు. అలాగే పారిశ్రామికంగా ఉపయోగపడేటివి స్టార్చ్. స్క్రీన్ కనిపించలేదా మీరు రాసేది? అవునా, అప్పుడే చెప్పాలి కదా. కనబడుతుంది మేడం. కనబడుతుందంటే లేదు మ్యామ్. నువ్వేమన్నా నొక్కేసుకుంటావు చూడు. కనిపిస్తాను మేడం. భవానీ చెప్పండి మ్యామ్. నువ్వేమన్నా నొక్కేసి ఉంటావు చూడు. లేదు మ్యామ్. లేదంటే అందరికీ కనిపిస్తుంది, నీకు ఎందుకు కనపడదా? నేను షేర్లోనే ఉంది, అది నేను షేరింగ్ ఆఫ్ చేసినలా షేర్లోనే ఉంది. ఓకేమ్మా, చూడు ఒకసారి. వ్యవసాయ ఉత్పత్తుల కొవ్వులకి ఏమేమి వస్తాయి? ఎరువులు, తోళ్ళు, కలప, ఇవి వస్తాయి. అంటే అలాగే పారిశ్రామికంగా ఉన్నటువంటివి స్టార్చ్, ఆల్కహాల్, రెజిన్స్, షుగర్ వంటివి పేర్కొంటారు. షుగర్ వంటివి చూడండి. ఈ వ్యవసాయానికి అంటే మనం కష్టపడి పంట చేస్తే కలప, ఎరువులు, తోలు. ఎరువులు వచ్చేసి పశువుల ద్వారా ఎరువులు వస్తాయి, వాటి ద్వారానే తోళ్ళు వస్తాయి. కలప ఇది పైరుకి సంబంధించింది, టేకు పెంచితే. తర్వాత పారిశ్రామికంగా ఉపయోగపడేటివి ఏంటంటే స్టార్చ్, గంజి, ఆల్కహాల్ అంటే డ్రింక్స్ ఉన్నాయి కదా అవి. తర్వాత రెజిన్స్, షుగరు, ఇవంటివి పేర్కొనవచ్చు అన్నమాట. తర్వాత నూలు, ఉన్ని, పట్టు, హెంప్, ఫ్లాక్స్, ఇంకా ఇతర పీచు పదార్థాలు. ఇవన్నీ కూడా ఏమంటే పీచు పదార్థాలు. అంటే ఇవే కాకుండా ఇంకా పీచు పదార్థాలు కూడా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలోకి వస్తాయి. వీటితో పాటు ఇక్కడ చూడండి, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినవి సేద్యం చేసే పంటలు, ధాన్యాలు, పాడి పశువుల నుంచి పాలు ఉత్పత్తి అవుతాయి. తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు వస్తే బై ప్రోడక్ట్స్ అంటే ప్రాసెస్ చేయడం ద్వారా అనేక ఇతర ఉత్పత్తులు లభిస్తాయి అన్నమాట. అవి బై ప్రోడక్ట్స్. తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల
కోవలోకి, అంటే వ్యవసాయ ఉత్పత్తుల కోవలోకి కలప, అంటే వీటిల్లోకి కలప, ఎరువులు, తోళ్ళు వస్తే పారిశ్రామికంగా ఉన్నటువంటి ఉత్పత్తులు వచ్చి స్టార్చ్, ఆల్కహాల్, రెజిన్స్, షుగరు వంటివి ఇవి పేర్కొనవచ్చు. తరువాత ఈ నూలు, ఉన్ని, పట్టు, హెంపు, స్లాగ్స్, ఫ్లాక్స్ ఇవి వంటి తదితర పీచు పదార్థాలు కూడా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలోకే వస్తాయి. ఇవన్నీ కూడా దేనిలోకి వస్తాయి? వ్యవసాయ ఉత్పత్తి జాబితాలోకే వస్తాయి. అంతే కదా, నూలన్నా, ఉన్నన్నా ఇవంతా కూడా గొర్రెల ద్వారా వస్తాయి. పట్టు కావచ్చు, పట్టు పురుగులు, ఇవన్నీ కూడా ఏంటివి? వీటితో పాటు ఇంకా పీచు పదార్థాలు కూడా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలోకే వస్తాయి అన్నమాట. తర్వాత మీథేన్, ఇథలాల్. మీథేన్ విన్నారా? మీథేన్ అనేది విన్నారా? సైన్స్లో వచ్చింటుంది. తర్వాత మీథేను, ఇథలాల్ ఉండండి, మార్చుకున్నాం. మిథేన్, ఇథనాల్, బయోడీజిల్, తదితర ఇంధనాలు, బయోడీజిల్ తదితర ఇంధనాలు, కట్ ఫ్లవర్స్, తర్వాత నర్సరీ మొక్కలు, పెంపకం కోసం, పక్షులు, చేపలు వగైరా కూడా ఈ కోవలోకే చెందుతాయి. అంతే కదా. కట్ ఫ్లవర్స్ అంటే, కట్ ఫ్లవర్స్ అంటే పూలు కటింగ్, నర్సరీ మొక్కలు, నర్సరీలో ఉన్నటువంటి మొక్కలు, నర్సరీలో పెంచడం అన్నమాట. ఇప్పుడు కట్ ఫ్లవర్స్ పూలు కటింగ్ చేయడం, నర్సరీ మొక్కలు అంటే మొక్కలకు నర్సరీ పెంపకము కోసం, పక్షులు, చేపలు. అర్థమైందా? ఇవన్నీ కూడా దేనికోసం వస్తాయి ఈ కోవలోకి అంటే వ్యవసాయ ఉత్పత్తుల్లోకే వస్తాయి. తర్వాత ఔషధ మొక్కలు, పొగాకు వంటివే కాక నిషేధిత జాబితాలోకి వచ్చే నల్లమందు, కొకైను, మరిజోను వంటివి కూడా వ్యవసాయం ద్వారానే లభిస్తాయి. ఈ పక్షులు, చేపలు కూడా ఇవి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినవి అన్నమాట. ఏం చేస్తున్నాము? ఏందో నన్ను వచ్చినాక కూడా చదువుకోండి. ఏందో అర్థమే కాకుండా ఏందో విచిత్రంగా ఉంది మీ వ్యాపారం. ఇప్పుడే కూడా ఏందో అంటే సరేమా. ఈ ఔషధ మొక్కలు పొగాకు, పొగాకే కాకుండా నిషేధిత జాబితాలోకి వచ్చేటటువంటి ఏవి? నల్లమందు, కొకైన్, తర్వాత మరిజోన్. అన్ని డ్రగ్స్ అంటాను. అదే నల్లమందు, కొకైన్, మరిజోన్ వంటివి కూడా వ్యవసాయం ద్వారానే వస్తాయి. ఇక్కడ చూడండి, అంటే గాంజా అంటారు కదా, అది గంజాయి అంటుంది కదా, అదే కొకైన్, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్స్. ఇది చూడండి మా, ఈ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించినటువంటివే
కట్ ఫ్లవర్స్ నర్సరీ మొక్కలు పెంపకం కోసం ఉన్నటువంటివి కూడా కెమెరా ఆన్లో ఉందా? కెమెరా ఆన్లో ఉందా? అంటే ఆన్లో లేదు. తర్వాత పక్షులు చేపలు 3 గోధులు పక్షులు చేపలు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినవి. అదేవిధంగా ఔషధ మొక్కలు పొగాకు ఇదే కాకుండా పొగాకు ఔషధ మొక్కలు పొగాకు వంటివే కాకుండా ఔషధ మొక్కలు పొగాకు వంటివే కాకుండా నిషేధిత జాబితాలోకి వచ్చేటటువంటి ఇవేవి అంటే నిషేధిత జాబితాలోకి వచ్చేటటువంటి నల్లమందు కొకైను మరిజోన్ ఇవి పొగాకుకు సంబంధించినటువంటి ఇవి ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తాయి? వ్యవసాయం ద్వారానే లభిస్తాయి. తర్వాత ఇంకా సేద్యము విషయానికి వస్తే చూడండి, ప్రత్యేకించి వ్యవసాయ రసాయన శాస్త్ర విభాగానికి సంబంధించి 20వ శతాబ్దంలో చాలా మార్పులు వచ్చాయి. సేద్యం విషయానికి వస్తే ప్రత్యేకించి వ్యవసాయం అంటే ముందంతా కూడా ఎద్దులతో దున్నేవాళ్ళు, ఇప్పుడు శనగింజలు అంటే ఇట్లాంటివన్నీ మనుషులు. కానీ ఇప్పుడు ఏమైతా ఉంది, రాను మార్పు అనేది జరిగి దున్నకాలంతా కూడా దేనితో ట్రాక్టర్లతో అన్నీ కూడా మెషిన్స్ రసాయన పరికరాలన్నీ కూడా వచ్చేసినాయి అన్నమాట. తర్వాత మళ్ళుకేసేటటువంటి ఎరువులు ఎలా ఉన్నాయి, అప్పుడంతా కూడా ఆకులు వేయడం లేదా పశువుల ఎరువు గొర్రె ఎరువు ఇలాంటివన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతా ఉంది, మార్కెట్లో దొరికేటటువంటి రసాయనిక ఎరువులు ఏవి యూరియా కాంప్లెక్స్ ఇలాంటివి వాడకాలు ఎక్కువైపోయినాయి అన్నమాట కదా. సేద్యం విషయానికి వస్తే ప్రత్యేకించి వ్యవసాయ రసాయన శాస్త్ర విభాగానికి సంబంధించి 20వ శతాబ్దంలో చాలా మార్పులు వచ్చాయి. అంటే 2000 సంవత్సరంలో ఎక్కువ మార్పులు వచ్చేసాయి. 20వ శతాబ్దం అంటే మీ అంటే 100, 20 వందలు ఎంత 2000. ఈ శతాబ్దంలోకి వచ్చే కొద్దీ అన్నీ కూడా మార్పులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. అవి ఈ వాడేటటువంటివి రసాయనిక ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, చీడపీడలు వాడే మందులు కావచ్చు, భూసార పరిరక్షణ, పంటల పరిశీలన, వ్యవసాయంలో తదితర అంశాలన్నీ కూడా వ్యవసాయం రసాయన శాస్త్ర పరిధిలోకే వస్తాయి. ఇవన్నీ కూడా రసాయన ఎరువుల కిందకే వస్తాయి. ఓకే, మీకు కూడా తెలుసు కదా అదే ముందు ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది అని. తెలుసా తెలీదా? తెలుసా లేదమ్మా? హలో మీరు పలకకపోతే నేను నెట్టే వెళ్ళిపోయిందేమో అనుకుంటా. ఓకే, అంతే కదా. ముందంతా 20వ శతాబ్దంకు ముందంతా కూడా ఏ విధంగా ఉన్నింది, ఇప్పుడు 20వ శతాబ్దం అంటే 2000. మీరు 2000లో పుట్టింటారు కదా. దానికి ముందు చెప్పింటారు కదా పెద్దోళ్ళు. ఇప్పుడంతా కూడా ఎరువులు అంటే పశువులదే వాడేవాళ్ళు, ఇప్పుడు రసాయనిక ఎరువులన్నీ కూడా వాడుతున్నారు. తర్వాత రాను మా వ్యవసాయంలో చేసేటటువంటి పరికరాలు కూడా మారుతూ వస్తున్నాయి. తర్వాత వీటిల్లో వ్యవసాయం అనేది రసాయన శాస్త్ర పరిధిలోకి వస్తాయి. దీంట్లో మొట్టమొదటిగా వ్యవసాయ ఉత్పత్తులు ఏంటివి అంటే చూడండి, వ్యవసాయ ఉత్పత్తులు ఫస్ట్ వన్ ఎగ్రోనమీ. ఇదేంది అడిగిపోయింది ఇదే. ఈ ఎగ్రోనమీ అంటే ఆహార పంటలు
పశుదానా పంటలు, నార, పీచు ఉత్పత్తులకు వాడేటటువంటి పంటలు, పంచదార, నూనె గింజలు ఉత్పత్తి చేయడం తదితర అంశాలన్నీ ఎగ్రోనమీ పరిధిలోకి వస్తాయి. తెగుళ్లను అరికట్టి మంచి ఉత్పత్తిని సాధించడమే ఈ శాస్త్రానికి లక్ష్యంగా చెప్పవచ్చు. ఎగ్రోనమీ అంటే ఆహార పంటలు, పశుదానా పంటలు, నార, పీచు ఉత్పత్తులకు వాడే పంటలు, పంచదార, నూనె గింజలు ఉత్పత్తి చేయడం తదితర అంశాలన్నీ ఎగ్రోనమీ పరిధిలోకే వస్తాయి. తెగుళ్లను అరికట్టి మంచి ఉత్పత్తిని సాధించడమే ఈ శాస్త్రానికి లక్ష్యంగా చెప్పవచ్చు. ఓకే, ఎగ్రోనమీ అంటే ఆహార పంటలు, పశుదానా పంటలు, పశుదానా కసువులు ఉన్నాయి కదా, కసువుల్లో కూడా రకాలు గవర్నమెంట్ గడ్డి అంటారు, ఏంటో ఉన్నాయి పశుదానా. నెక్స్ట్ అదేమి బూసాని, గడ్డని, తర్వాత వరికి సంబంధించింది కాకుండా జొన్నలు అంట, జొన్న కసువు, తర్వాత మొక్కజొన్న, ఇవన్నీ కూడా వేరే వేరేవి ఉన్నాయన్నమాట. దీన్ని వేసుకోమా అన్నం తిన్నా. నాన్న ఎన్ని గంటల వరకు వేస్తారు వ్యాక్సిన్? నాన్న వాళ్ళు ఏం రాలే ఫోన్, ఏం చేస్తున్నారంట? తర్వాత ఆహార పంటలు, పశుదానా పంటలు, నార, పీచు ఉత్పత్తులకు వాడేటటువంటి పంటలు, పంచదార, నూనె గింజలు, ఆహార పంటలు, పశుదానా పంటలు, నార, పీచు ఉత్పత్తులకు వాడే పంటలు, పంచదార, నూనె గింజలు ఉత్పత్తి చేయడం తదితర అంశాలన్నీ కూడా ఎగ్రోనమీ పరిధిలోకి వస్తాయి. అంటే ఇక్కడ ఎగ్రోనమీ అంటే పంచదార, తర్వాత నూనె గింజలు ఉత్పత్తి చేయడం తదితర అంశాలన్నీ కూడా ఇందులోకి ఎగ్రోనమీ పరిధిలోకి వస్తాయి. తెగుళ్లను అరికట్టి మంచి ఉత్పత్తిని సాధించడమే ఈ శాస్త్రానికి. తెగుళ్లను అరికట్టి అగ్రోనమీ అంటే ఉండేటటువంటి తెగుళ్ళు, చీడపీడలు ఉంటాయి కదా, వీటిని అరికట్టడమే ఈ శాస్త్రానికి లక్ష్యంగా చెప్పవచ్చు. తర్వాత సెకండ్ వన్ హార్టికల్చర్. పండ్లు. హార్టికల్చర్ అంటే పండ్లు, కూరగాయలు, పూలు, అలంకరణకు వాడే మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, పానీయాలు, మసాలా దినుసులు ఉద్యానవన విభాగంలోకి వస్తాయి. హార్టికల్చర్ అంటే ఉద్యానవనం, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. చూడండి, అగ్రికల్చర్ వ్యవసాయం, హార్టికల్చర్ ఉద్యానవనం. హార్టికల్చర్ అంటే ఉద్యానవనం. ఓకే, ఇవి ఉద్యానవనంలో ఏవేవి? పండ్లు, కూరగాయలు, పూలు, అలంకరణకు వాడేటటువంటి మొక్కలు, సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటివే? సుగంధ అవే ఇవి చెక్క, లవంగాలు ఇట్లాంటివి ఉన్నాయి చూడండి, అవి. తరువాత పానీయాలు, మసాలా దినుసులు, మనం మసాలాకు వాడేటటువంటి దినుసులు ఉద్యానవనం విభాగంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? ఉద్యానవన హార్టికల్చర్లోకి వస్తాయి. మనం వ్యవసాయంలో అన్నీ పండిస్తాము. ఎగ్రోనమీలో పంచదార, నూనె గింజలు వస్తాయి, నూనెకి సంబంధించినవి ఏవైనా కూడా. హార్టికల్చర్ అంటే పండ్లు, ఏ పండ్లు? అన్నీ. కూరగాయలు, పూలు, అలంకరణకు వాడేటటువంటి మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, పానీయాలు, మసాలా దినుసులు ఈ ఉద్యాన విభాగంలోకి వస్తాయి. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు, పానీయాలు, తర్వాత
థర్డ్ వన్ సిరికల్చర్. థర్డ్ వన్ ఏమి? సిరికల్చర్. థర్డ్ వన్ ఏమ్మా? సిరికల్చర్. సిరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం ద్వారా. సిరికల్చర్ అంటే పట్టు ఆ? ఏమ్మా? ఏనన్నా దారం అంటాను మేడం. అర్థం కల. దారం. ఓకే. పట్టు పురుగుల పెంపకం ద్వారా పట్టు ఉత్పత్తిని ఈ విభాగము నిర్వహిస్తుంది. సిరికల్చర్ అంటేనే పట్టు పురుగుల పెంపకం ద్వారా పట్టు ఉత్పత్తిని ఈ విభాగం నిర్వహిస్తుంది. సాధారణంగా బాబిక్స్ మోరీ అనే పట్టు పురుగుల నుంచి పట్టును ఉత్పత్తి చేస్తారు. బాబిక్స్ మోరీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణంగా బాబిక్స్ మొరి బాబిక్స్ మొరి అనేటటువంటి బాబిక్స్ డి కాదు ఇది బాబిక్స్ మొరి అనేటటువంటి పట్టుపురుగుల నుంచి పట్టును ఉత్పత్తి చేస్తారు. అది ఎరి, ముగ, తనర్ అనే జాతి పట్టు పురుగుల నుంచి ముతక పట్టును ఉత్పత్తి చేస్తారు. ఇది మంచి బాబిక్స్ మొరి అనేటటువంటిది మామూలు మంచి పట్టును తయారు చేస్తే ఎరి, ఇది మంచి పట్టు ఉత్పత్తి అవుతుందన్నమాట దీని ద్వారా. ఏంది ఇది ఇట్లా రాస్తుంది? రాస్తా అంటే పోతాను. మంచి పట్టు ఉత్పత్తి అయితే తర్వాత ఎరి, ముగ తర్వాత తనర్ అంటే వీటిల్లో కూడా వేరే అన్నమాట అనే జాతి పట్టు పురుగుల నుంచి ముతక పట్టును ఉత్పత్తి చేస్తారు. ముతక ఉంటారు చూడ, ముతక గుడ్డలు అంటానులా, అర్థం తెలుసా? ఇది పట్టు వేరే అంటే ప్యూర్ పట్టు. ముతక పట్టు అంటే కొంచెం క్వాలిటీ తక్కువ అనమాట. ఇలాంటి పట్టును ఉత్పత్తి చేస్తారు. తర్వాత ఫోర్త్ వన్ ఫ్లోరికల్చర్. ఫోర్త్ వన్ ఫ్లోరికల్చర్ ఇదేమంటే పుష్పాల ఉత్పత్తి మార్కెటింగ్ గురించి విభాగం సమగ్రంగా వివరిస్తుంది. అంటే పూలు అలంకరణకు వాడే మొక్కలను నేరుగా అమ్మడం కానీ ఔషధ, కాస్మెటిక్, సుగంధ పరిశ్రమలలో ఉపయోగించే రకాలను ఉత్పత్తి చేయడం కూడా ఈ విభాగం చూస్తుంది. విత్తనాలు నాటడము, అంటుకట్టడము తదితర ఉత్పత్తుల ద్వారా మొక్కల ఉత్పత్తిని నిర్వహిస్తుంది. పుష్పాల ఉత్పత్తికి సంబంధించిన సమగ్ర పరిజ్ఞానాన్ని హార్టికల్చర్ తెలియజేస్తుంది. ఈ విభాగానికి చెందిన శాస్త్రవేత్తను ఫ్లోరికల్చరిస్ట్ అంటారు. ఫ్లోరికల్చరిస్ట్ అంటారు. అంటే ఇతడు శాస్త్రవేత్త అంట. ఫ్లోరికల్చరిస్ట్ అంటారు. అర్థమైందా? ఫ్లోరికల్చరిస్ట్ అంటారు. ఎందుకు ఇతన్ని అట్లా అంటారో ఇక్కడ ఈ పుష్పాలకు సంబంధించినటువంటి పుష్పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి సమగ్ర పరిజ్ఞానాన్ని ఫ్లోరికల్చర్ తెలియజేస్తుంది. అందుకే ఇతన్ని ఫ్లోరికల్చర్ అంటే ఈ విభాగానికి చెందినటువంటి శాస్త్రవేత్త కాబట్టి ఫ్లోరికల్చరిస్ట్ అంటారన్నమాట. తర్వాత అక్వా అంటే ఏమ్మా? వాటర్ మేడం. ఎస్, అక్వా చెరువులు, సముద్రాలు, నదులు, ఇతర జలాశయాలలో పెరిగేటటువంటి జలచర జంతువులు. జలచరాలు అంటేమి? జల అంటేమి నీరు, జలచరాలు అంటే నీటిలో నివసించేటటువంటి వాటిని. ఈ జలచర జంతువులను మొక్కలను ఉత్పత్తి చేయడం, పెంచడం ఎవరో ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఇది సెకండ్ ఇయర్.
ఓకేమ్మా, ఇది చూడండి. ఏమి చెరువులు, సముద్రాలు, నదులు, ఇతర జలాశయాలలో పెరుగు, జలచర జంతువులను, మొక్కలను ఉత్పత్తి చేయడం, పోషించి పెంచడం ఈ విభాగము చూస్తుంది. నీటిలో పెరిగే వృక్షజాతులకు అవసరమైనటువంటి ఆహారోత్పత్తి, వాటి రవాణాకు, ఆశ్రయానికి ఏర్పాట్లు, అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్న జాతులను కాపాడేందుకు తగు చర్యలను ఈ ఆక్వాకల్చర్ విభాగం చూస్తుంది. రాను ఏమవుతుంది, అంతరించిపోతుంది. ఇప్పుడు మనకే చూడండి, పశువులు చూడండి, ఎనుములు ఎక్కడన్నా ఉన్నాయమ్మా? బర్రెలు తక్కువ కదా. ముందైతే మీ పెద్దవాళ్ళని అడగండి, బర్రెలే ఎక్కువ ఉన్నాయి, పాలు చిక్కగా ఉంటాయి. 1 లీటర్ పాలకి 1 లీటర్ నీళ్ళు పోస్తే కూడా ఆవు పాల కన్నా చిక్కగా ఉంటాయి. పెరుగు ఎట్లా అంటే మనం ఐస్ క్రీమ్ లోడుకుంటాంలా అట్లా లోడుకోవాల పెరుగు, ఆ విధంగా ఉండేటన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏమి పెరుగుతున్న రానున్నటువంటి కాలంలో ఈ జలచరాలలో నీటిలో పెరుగు వృక్షజాతులకు అవసరమైనటువంటి ఆహార ఉత్పత్తి, వాటి రవాణాకు, ఆశ్రయానికి ఏర్పాట్లు, అంతరించిపోయేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నందున జాతులను కాపాడేందుకు తగు చర్యలను ఈ ఆక్వాకల్చర్ విభాగం చూసుకుంటుంది అన్నమాట. తర్వాత సిక్స్త్ వన్ జెనెటిక్ కల్చర్. ఏమి జెనెటిక్ కల్చర్ జన్యు సంబంధ మార్పులను, జెనెటిక్ కల్చర్ అంటే జన్యు సంబంధ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడం. జన్యు సంబంధ మార్పులను, జెనెటిక్ కల్చర్ అంటే ఎప్పటికప్పుడు జన్యు సంబంధ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడం ద్వారా జన్యు లోపాలను సరిచేయడం. జన్యు లోపాలు అనేటివి ఏవైనా ఉంటే వాటిని సరిచేయడం, సరి అయిన జన్యువునే ఎన్నుకోవడం సాధ్యమవుతుంది. డార్విన్ ప్రవహించిన పరిణామ సిద్ధాంతాన్ని ఇది ఆచరణలోకి తెస్తుంది. జెనెటిక్ కల్చర్ అంటే జన్యు సంబంధ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడం ద్వారా జన్యు లోపాలు అనేటివి సరిచేయడం. జన్యు లోపాలంటే మామూలుగా ఇప్పుడు జన్యువు అంటే డార్విన్ ప్రవచించిన పరిణామ సిద్ధాంతం. ఇప్పుడు కడుపులో ఒక బిడ్డ అనుకోండి, జన్యు మార్పుల వల్ల కొందరికి 2 తలలు, మొన్న పేపర్లు వేసింది 3 తలలు పుట్టినాయని, అట్లా ఆ లోపాలతో ఉండేది జెనెటిక్ కల్చర్ అన్నమాట. దీన్ని జన్యు సంబంధ మార్పులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలించడం ద్వారా జన్యు లోపాలను కూడా సరిచేయవచ్చు. జన్యు లోపాలను సరి చేయవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత డైరీ ఉత్పత్తులు. 7th one డైరీ ఉత్పత్తులు. 7th one ఏమి 7th one డైరీ ఉత్పత్తులు. క్షీరదాల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పాల పదార్థాలను డైరీ ఉత్పత్తులని పిలుస్తారు. క్షీరదాల నుంచి. క్షీరదం అంటే అమ్మా ఏం క్షీరదం అంటే? క్షీరదాల నుంచి ఉత్పత్తి అయ్యే పాల పదార్థాలను డైరీ ఉత్పత్తులని పిలుస్తారు. అధిక శక్తిని ఇచ్చే ఈ ఉత్పత్తులను, పాలను శుద్ధి చేసి నిల్వ చేసే పాల ఫ్యాక్టరీలలో తయారు చేస్తారు. సాధారణంగా ఇవేవి క్షీరదాలు అంటే ఆవులు, గేదెల నుంచి పాలను సేకరిస్తారు అన్నమాట. పాలను సేకరిస్తారు. దీనికి మెషిన్ లేదా? డైరీ ఉత్పత్తులు అంటే
క్షీరదాల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పాలు పాల పదార్థాలను డైరీ ఉత్పత్తులని పిలుస్తారు. ఇవి అధిక శక్తినిచ్చేటటువంటి ఈ ఉత్పత్తులను పాలను శుద్ధి చేసి నిల్వ చేసి పాల ఫ్యాక్టరీలలో తయారు చేస్తారనమాట. సాధారణంగా ఇవి పాల ఉత్పత్తులు ఇవి ఏవి అంటే డైరీ ఉత్పత్తులు. ఆవులు గేదెల నుంచి పాలను సేకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, తర్వాత జడల బర్రెల నుంచి కూడా పాల ఉత్పత్తులు అనేటివి ఇది చేస్తారనమాట. పాల ఉత్పత్తులు అనేవి నుంచి కూడా పాల సేకరణ జరుగుతుందన్నమాట. ఇది డైరీ ఉత్పత్తులు. అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఆనంద్ రెడ్డి అర్థమైంది మేడం. ఓకే. ఇది మా రేపు బక్రీదు తెలుసు కదా? తెలీదా? తెలుసు మ్యామ్. కాబట్టి రేపు క్లాసులు ఉండవు మొన్నాడు. సరేనా? ఓకే మ్యామ్. ఓకే. మేడం ప్రీ ఫైనల్ అది మేము ఇంట్లో రాసుకోవచ్చు అలా ఆడిపించి రాయాలి మేడం. ఇంట్లో రాసుకొని వచ్చి ఒక సబ్మిట్ చేయాలమ్మా. ఇంట్లో మేము చూసి రాస్తాం మేడం. దాన్ని మనం ఏం చేయలేము కదా. ఎవరైతే అదైనా చూసి ఆనంద్ మ్యామ్ మ్యామ్ ఎవరైతే అదైనా కూడా చూసి రాసుకొస్తారో ఏమి అర్థమవుతుందా? అర్థమవుతుంది. వాళ్ళకి మాత్రమే మార్కులు ఉంటాయి అంతే. వైట్ పేపర్ మేడం రాసుకోవచ్చేది. అవునమ్మా, మీరు అవి సబ్మిట్ చేస్తేనే మీకు ఇంటర్నల్ మార్క్స్ తెలుసు కదా. 25 మార్కులకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. 75 మార్క్స్కే మీకు రిటర్న్ ఎగ్జామ్. 100 మార్క్స్ కాదు కదా. 100 మార్క్స్ కాదు కదమ్మా. కాదు మేడం. కాబట్టి ఏమంటే ఎట్టా తెలియదు నాన్న, నాకు అవన్నీ తెలియవు. ఈ హాల్ టికెట్ ఇంకా డేటే రాలే. హాల్ టికెట్లు ఎట్లకి నేను చెప్పేది అర్థమవుతుందమ్మా. ఎవరైతే మనకు ఇది చేస్తారో ఇంటర్నల్ వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి మార్క్స్ వేసే ప్రసక్తే ఉండదు. ఇది యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. మీరు ఇచ్చేది యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. కాబట్టి యూనివర్సిటీ వాడు కూడా మీకు మార్కులు వేయడు అనమాట. మార్క్స్ వేయడు. కాబట్టి మీరు కంపల్సరీ ఏం చేయాలా? మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అర్థమవుతుందా? అసలు మొన్ననే ఎవరు రాసినారు క్లాసులకు ఎవరు అటెండ్ అవుతారు వాళ్ళ దగ్గరనే ఫీజు కట్టుకోవాలన్నారు. అందరూ కట్టినారో లేదో కూడా తెలియదు. అందరూ కట్టినారా లేదా అని కూడా తెలియదుమా. కట్టినారా? కట్టినారా? మీరు కాదు, ఇంకా ఉండే వాళ్ళంతా కూడా. రూపా కాల్ చేసినావా? సరే, వెళ్ళిపోయింది. సరే పై ఇప్పుడే పోయింది. ఒకటాని పోతావా? ఉన్నాడు ఆయన? సరే ఉండు, ఇప్పుడే కాల్ చేస్తాను. అడ్రస్ అవసరం లేదా? అవునా? అన్నీ ఆడే నువ్వు ఆధార్ అవసరం లేదు. ఆధార్ ఎత్తపోలే. ఎందుకంటే ఊరికే వాళ్ళ నెంబర్ అన్న రాసి పెట్టుకుంటారు. సరే సరే అన్న నాకు తెలీదు, ఎత్తుకొచ్చుకున్నాడు. ఏంది పెట్టించేది? ఇక్కడ క్లాస్లో ఉండలే.
వెళ్ళిపోయాను. నీ రాతకు నాకు వెళ్ళిపోయాడా. బబ్బు ఇడ్రా, ఈడేందో ఇది చూస్తురా చిన్ని. బబ్లు బబ్లు ఏయ్, ఇదేందో అయింది చూద్దురా అట్లా. చిన్ని రామా.